ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలై భక్తులతో రద్దీగా మారింది. లక్షలాది వచ్చిన భక్తులకు దర్శనం కల్పించడానికి కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయ్యప్ప దర్శనానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లలో భారీగా ఉన్న భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంది దేవస్థానం బోర్డు. ఇక భక్తులు సంయమనం పాటించాలని, అందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తామని అయ్యప్ప దేవస్థానం బోర్డు ప్రకటించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలై భక్తులతో రద్దీగా మారింది. లక్షలాది మంది వచ్చిన భక్తులకు దర్శనం కల్పించడానికి కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయ్యప్ప దర్శనానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లలో భారీగా ఉన్న భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. ఇక భక్తులు సంయమనం పాటించాలని, అందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తామని అయ్యప్ప దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఇక ఈ విషయంపై మాట్లాడేందుకు తెలంగాణ అయ్యప్ప భక్తుల జేఏపీ కన్వీనర్ బాలకృష్ణ గురుస్వామి మనకైతే ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే స్వామి గారు. నమస్తే అండి. అండి. సో చూసుకుంటున్న మా శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ కన్నుల పండుగ కనిపిస్తుంది. అంటే రద్దీకి పక్కన పెడితే చాలా మంది అయ్యప్ప భక్తులు కూడా స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అమ్మా. కలియుగ ప్రత్యక్ష దైవం అంటే 41 రోజు దీక్షలు చేసిన తర్వాత ఏకభుక్తం భూతల శయనం చేసి 41 రోజు దీక్ష చేసిన స్వాములు శబరిమలలో ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్లే వారికి పట్టరాని ఆనందంతో వాళ్ళందరూ కూడా ఆ స్వామిని ఇంకా కొద్ది క్షణాల్లో అయ్యప్ప స్వామిని చూస్తున్నామని చెప్పి వారందరూ కూడా ఎంతో సంతోషంగా శబరిమలకు లక్షలాదిగా వస్తున్నారు. ఈరోజు యావత్ దేశంలో నుంచి వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా అయ్యప్పలు రావడము చాలా గొప్ప విషయం. వాళ్ళ జీవితాలను మారుస్తుంది ఈ అయ్యప్ప తత్వం. సమాజంలో ఒక మంచి పౌరులను తయారు చేస్తుంది ఈ అయ్యప్ప తత్వం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా అయ్యప్ప మాలాధారులను తీర్చిదిద్దుతుంది ఈ అయ్యప్ప తత్వం. ఈరోజు శబరిమల ప్రాంగణం అంతా స్వామియే శరణమయ్యప్ప అని శరణ ఘోషలతో ఆ కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు మారుమోగుతుంటే నిజంగా ఆ అనుభూతి అనేది చాలా గొప్ప విషయము. అక్కడ అనుభవించిన వారికి ఆ అనుభూతి తెలుస్తుందండి. అలానే ఈరోజు చూసుకుంటే ఎక్కువ మంది భక్తులు మనకు కనిపిస్తూ ఉండారు. అక్కడ కారణం ఏంటి అంటారు? స్వామి, ఇప్పుడు అంటే రోజు ప్రతి ఒక్క అయ్యప్పలు వాళ్ళ దినచర్యలో కానీ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో రకాల మార్పులు కలుగుతున్నందువల్ల ఒక అయ్యప్పని చూసి ఇంకో అయ్యప్పలు మేము కూడా మాలధారణ వేసుకొని స్వామిని చూడాలి, మా జీవిత పరిస్థితులు మారాలి అని చెప్పేసి చాలా మంది లక్షలాదిగా ఈరోజు అయ్యప్ప భక్తులు మాలలు వేసుకోవడం జరిగింది. కానీ ఆ లక్షల మంది అయ్యప్పలు వస్తున్నప్పుడు అక్కడ అరొకరు సౌకర్యాలతో కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము 32 సంవత్సరాలుగా శబరిమల యాత్ర చేస్తూ వస్తున్నాం. కానీ ఈరోజు అయ్యప్ప భక్తుల రద్దీ అక్కడ చాలా పెద్దగా కొనసాగుతుంది. దాదాపు 10 గంటలు 15 గంటలు సమయం అక్కడ పడుతుంది. అంటే ఈ మకర విలకు ఎప్పుడైతే ఈ డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు మకర విలకు ఉత్సవాలు అవుతున్నాయి కదా. సో ఇందులో భాగంగా లక్షలాదిగా అయ్యప్పలు వస్తారని చెప్పి దాన్ని బట్టి అక్కడ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఇటు ట్రెవెన్కోర్ బోర్డు దేవస్థానంకు కేరళ ప్రభుత్వంపై కూడా ఉంది. కాబట్టి దయచేసి కేరళ ప్రభుత్వం అయినా ట్రెవెన్కోర్ బోర్డు అయినా కానీ స్వాములకు జరుగుతున్న ఇబ్బందులను వారు పరిశీలించి ఆ దిశగా వారికి ఇబ్బంది జరగని విధంగా అక్కడ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నది. అదేవిధంగా భక్తులు కూడా ఈరోజు నేను చాలా మంది అయ్యప్పలతో అక్కడ వెళ్తున్న అయ్యప్పలతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే సరి అయిన మరుగుదొడ్లు కానీ శానిటరీ వ్యవస్థ కానీ ఈ క్యూ లైన్ లో ఎక్కడ కూడా
ఓకే మాత్రం బాలకృష్ణ ఉంది అక్కడ. కానీ ఇప్పుడు దాదాపు అక్కడ సన్నిధానంలో ఆ భక్తులు రద్దీకి అనుకూలంగా ఎక్కడ కూడా అన్ని శానిటరీ వ్యవస్థ అనేది ఇప్పుడు కంపార్ట్మెంట్ లో ఎక్కడ చెత్త అక్కడనే ఉంది. అక్కడ మంచినీటి సౌకర్యం తప్పితే మరుగుదొడ్లు శుభ్రపరిచే వాళ్ళు లేరు. కాబట్టి అక్కడ ఏవైతే వృద్ధులు చిన్నపిల్లలు ఈ లైన్లలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓకే బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ.